సార్ ట్రంప్‌ని చంపేందుకు ఒక 10 దేశాలు ఏకమయ్యాయి అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది సార్. అంటే ట్రంప్ కారణంగా చాలా ప్రపంచ దేశాల మీద ఎటువంటి ప్రభావం పడుతుందో మనం చూసాం. అంటే ఒక ఎనిమీలాగా మారిపోయాడు చాలా దేశాలకు కూడా. వెనిజులా ప్రెసిడెంట్‌ని ఎత్తుకెళ్ళాడు. గ్రీన్‌లాండ్ కావాలంటున్నాడు. క్యూబాని బెదిరిస్తున్నారు. ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఇలా ఆయన తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా దేశాలకైతే శత్రువుగా మారిపోయాడు. దీంతో ఇప్పుడు ఒక 10 దేశాలు ఏకమై ట్రంప్‌ని చంపేద్దామన్న ధోరణికి వచ్చేసాయని చెప్పేసి ఇరాన్ కూడా ఈ 10 దేశాలకు సపోర్ట్‌గా నిలిచి అన్నిటితో కలిసి ట్రంప్‌ని చంపేద్దామని ఒక ప్లాన్ వేస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ కారణంగా ఇండియా కూడా చాలా ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో, అందుకే చాలా దేశాలైతే ఈ విధమైన డిసిజన్‌కి వచ్చేసాయని చెప్తున్నారు. మరి ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఏంటా 10 దేశాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు ట్రంప్ మీద ఏ విధంగా అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్? ట్రంప్ రాకముందు ఏంటంటే రూల్స్ బేస్డ్ సొసైటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అంటే కొన్ని రూల్స్ ఉండేవి, ఐక్యరాజ్య సమితి ఉండేది, డబ్ల్యూటీఓ వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి కంట్రోల్ చేసి ఒక ఛానలైజ్ చేసి వరల్డ్ వైడ్ గా డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండేది. కొన్ని రూల్స్ ఉండేవి, జెనీవా కన్వెన్షన్ ని ఫాలో అయ్యేవాళ్ళు. ఎవరైనా ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటే పరస్పరం గౌరవించుకునేవాళ్ళు, డిప్లొమసీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటివి ఉండేది. ట్రంప్ వచ్చి దీన్నంతా ధ్వంసం చేశాడు. అన్ని సంస్థలని నిర్వీర్యం చేశాడు. చివరికి నేటోను కూడా నిర్వీర్యం చేసి నేటోలో నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం, నేటోకు ఫండ్స్ ఇవ్వం అన్నాడు. డబ్ల్యూహెచ్ఓ తర్వాత ఈ యుఎన్ వీటికి కూడా ఫండ్స్ ఆపేశాడు. సో అంతర్జాతీయ సంస్థల్ని పక్కన పెట్టేశాడు. జెనీవా కన్వెన్షన్ పేపర్ కంటే హీనంగా దాన్ని చూడడం మొదలుపెట్టాడు. తర్వాత తమతో ట్రేడ్ చేసే ప్రతి దేశాన్ని అవమానించాడు. ప్రతి దేశం కూడా నేను చెప్పినట్టే వినాలనుకున్నాడు. తర్వాత ఏ దేశంలో పెట్రోల్ కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, అంటే క్రిటికల్ మినరల్స్ కావచ్చు, ఇలాంటివి రెండోది తన డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా, అట్లాగే ప్రపంచంలో సప్లై చైన్స్ అంటారు, అంటే ట్రేడ్ రూట్స్ కావచ్చు, సప్లై చైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలన్న ఒక ధోరణి ట్రంప్ వచ్చేసాడు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తనకి ఏది కావాలంటే, ఒక చిన్నపిల్లవాడు నాకు చాక్లెట్ కావాలని ఏడ్చినట్టుగా జోకులు కూడా వచ్చాయి ట్రంప్కి. నాకు గ్రీన్లాండ్ కావాలి, నాకు ఇరాన్ కావాలి, నాకు వెనిజులా పెట్రోల్ కావాలి, ఇలాగా ట్రంప్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో అతనికి అమెరికాలో ఏ సంస్థ, ఏ కోర్టు, న్యాయస్థానం కూడా అతన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు తారిఫ్స్ చల్లదని చెప్పినా ఇంకేదో రూల్స్ పెడతాడు. అంతర్జాతీయ సెక్యూరిటీ అని ఇంకోటని వేరే రూల్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థలంతా కూడా నిర్వహించారు. డెమోక్రాటిక్ పార్టీ లీడర్స్ కూడా యూజ్లెస్ ఫెలోస్ లాగా అయిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. వాళ్ళలో ఎవరో సెనేటర్ స్థాయి వాళ్ళు, కింద స్థాయి నాయకులు పోరాడుతున్నారు తప్ప జాతీయ నాయకత్వం డెమోక్రటిక్ పార్టీలో కూడా ఎదురు లేదు ఇతనికి. కాబట్టి ట్రంప్కి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎదురు లేదు. ఒక పెద్ద స్థాయి రౌడీలాగా నేను అనుకున్నది చట్టం, నేను చెప్పింది నడవాలి అన్న పద్ధతులు వెళ్ళిపోయాడు. చివరికి దేశాధ్యక్షులంతా కూడా అవమానకరంగా మాట్లాడుతున్నారు. మోడీకి అయితే నాకు తెలిసి జీవితంలో మోడీని ఇంతగా అవమానించిన వ్యక్తి ఇంకోటి ఉండడు. అంత ఎగతాళి చేయడం, మోడీ ఇలా వచ్చినా నడుపుకున్నాడు, ప్లీజ్ అని నడుపుకున్నాడు, ఇవన్నీ పబ్లిక్ గా ఎగతాళి చేయడం మోడీని. తర్వాత పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపానని కనీసం 100 సార్లు చెప్పడం. ఆ తర్వాత బలవంత పెట్టి, అంతకుముందు మన ఉత్పత్తులు అమెరికాకి వెళ్తున్నప్పుడు 3-4% కంటే ఎక్కువ తారిఫ్స్ ఉండేది కాదు మన వస్తువుల మీద అమెరికాలో. అదే అమెరికా వస్తువుల మీద మనది కొన్ని వస్తువుల మీద అయితే 100-120% ఉండేది, యావరేజ్ లో 50-60% ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, లేటెస్ట్ ఈ వాణిజ్య ఒప్పందం అనే దాని వల్ల ఏమైపోయిందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన వస్తువులకు 18% అక్కడ తారీఫ్ వేశారు. అమెరికన్ గూడ్స్ ఇండియాలోకి వచ్చే వాటి మీద 0 తారీఫ్ వేశారు. ఇప్పుడు ఆ టారిఫ్ కూడా చెల్లదని సుప్రీంకోర్టు అన్నా కూడా మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీలు పెట్టి రేపు ఈ దేశం మన సెక్యూరిటీకి భంగం కలిగిస్తుంది, మన వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని 302 సెక్షన్ ప్రకారం మళ్ళీ మన మీద అతను తారీఫ్ అయితే వేస్తాడు ఖచ్చితంగా. సో అదొకటి. రెండోది, మనం ఇప్పుడు ప్రొటెక్టెడ్ సెక్టర్స్ గా అగ్రికల్చర్ కావచ్చు, డైరీ కావచ్చు, అక్వా కావచ్చు, కొన్ని విషయాల్లో మనం ప్రొటెక్ట్ చేయడానికి మన రైతులను, ఎందుకంటే అమెరికన్ రైతులతో మన రైతులు కంపీట్ చేయలేదు. సో అందుకనే మనం ప్రొటెక్టెడ్ జోన్ లో వీళ్ళని పెట్టాం. కానీ ఇప్పుడు అవన్నీ కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే అమెరికా చెప్పినట్టుగా లేబర్ లాస్ అంతా కూడా కొత్తగా లేబర్ కోడ్ వచ్చి లేబర్ లాస్ అంతా కూడా చేంజ్ చేసేస్తున్నారు. ఇలాగా మన అనార్గనైజ్డ్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది.
రెండోది వాళ్ళు నియంత్రిస్తున్నారు. మనం ఎవరి దగ్గర వ్యాపారం చేయాలి, ఎవరి దగ్గర డీజిల్ కొనాలి, ఎవరి దగ్గర పెట్రోల్ కొనాలి, ఇవన్నీ అమెరికా చెప్తూ ఉంది. అమెరికా కొనొద్దంటే కొనకూడదు, మళ్ళీ కొనండి మీరంటే కొనాలి. ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓల్డ్ నెంబర్, ఎనిమి నెంబర్ 1 అంటారు కదా, ఎనిమి నెంబర్ 1 గా మారిపోయాడు ట్రంప్. దీంతో పాటు క్యూబా మీద అటాక్ చేయబోతున్నాం అని చెప్తున్నాడు. ఆల్రెడీ వెనిజులా మీదకి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారు. లెబనాన్ లో ఇప్పుడు 8 లక్షల మంది నిరాశ్రయులైపోయారు. దాదాపు 1000 మంది లెబనాన్ లో లేటెస్ట్ గా చనిపోయారు. ఆ తర్వాత రష్యాని బెదిరిస్తున్నాడు. మరోవైపు చైనా ఎక్కడెక్కడైతే చైనా వ్యాపారాలు చేస్తుందో అక్కడంతా కట్ చేస్తున్నాడు. వెనిజులాలో చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయిల్ తీసుకెళ్తుంటే దాన్ని కట్ చేశాడు. ఇప్పుడు ఇరాన్ తో కట్ చేశాడు. ఇండైరెక్ట్ గా చైనాను కూడా థ్రెట్ చేస్తున్నాడు. అలాగే మెక్సికోలో ఒక క్రైమ్ లార్డ్ ని చంపడానికి ట్రంపే కారణం. మొన్న వాళ్ళకి ఇష్టం లేకపోయినా క్రైమ్ లార్డ్ ని చంపాల్సి వచ్చింది. మెక్సికో కూడా కాళ్ళ దగ్గర తప్పించుకున్నాడు. అట్లాగే కెనడాని 51 స్టేట్ గా డిక్లేర్ చేసి కెనడాని కలుపుకుంటానని బెదిరిస్తున్నాడు. తర్వాత గ్రీన్లాండ్ నాకు కావాలంటున్నాడు. అదేదో చిన్న విషయం లాగా నాకు ఇచ్చేయండి, మీరు ఇచ్చేది ఏంది, నేనే ఆక్యుపై చేసుకుంటాను పద్ధతిలో గ్రీన్లాండ్ బెదిరిస్తున్నారు. లేటెస్ట్ గా నెక్స్ట్ టార్గెట్ టర్కీ అని వస్తుంది. ఇలాగా ఇప్పుడు దాదాపు 10 నుంచి 12 దేశాలు ట్రంప్ కి వ్యతిరేకంగా ట్రంప్ ని చంపేస్తే గానీ అసలు ప్రపంచం బాగుపడదు అన్న పద్ధతులకు వచ్చేసాయి. దీనికి ఇరాన్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ని ప్లస్ ఆయన ఫ్యామిలీని ప్లస్ ఒక టాప్ 3 లేయర్ ని సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, పొలిటికల్ లీడర్షిప్ కావచ్చు, క్లరిక్స్ అంటారు, అంటే వాళ్ళ మత పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ 3 లేయర్స్ ని చంపేశాడు ట్రంప్. అది కాకుండా స్కూల్ పిల్లలు 165 మంది చనిపోయారు ఫస్ట్ డే. ఇలాగా ఇరాన్ కి అతిపెద్ద దెబ్బ ట్రంప్ వల్ల జరిగింది. సో ఇదే కాకుండా పదే పదే ట్రంప్ నుంచి ఒక థ్రెట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ దేశాలన్నీ ఏకమై ట్రంప్ ని లేపేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఏముంది, ఇప్పుడు అదే ఆయన ఊరు ఉత్తర కొరియా, నార్త్ కొరియాలో మొన్న కూడా ఒక మిసైల్ టెస్ట్ చేశారు. అదేంటంటే ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. 5500 కిలోమీటర్ల దూరం అది ప్రయాణించగలదు. అంటే వైట్ హౌస్ మీద రేపు బాంబు వేయగలిగితే ట్రంప్ ఉన్నప్పుడు ఒకసారి పని అయిపోతుంది కదా. ఎక్కడో పోయి ఎవడో గంతో కాల్చడం ఇవన్నీ అవసరం లేదు. ట్రంప్ మెథడ్లోనే ట్రంప్ని లేపేయచ్చు. ఏం జరుగుతుంది, మనం కూడా అదే పద్ధతిలో చేద్దాం అన్న పద్ధతిలో వీళ్ళు ఇప్పుడు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక ట్రంప్ గాడి వల్ల ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది జీవితాలు అతలకుతలం అయిపోయినాయి. కాబట్టి ప్రపంచం కూడా ఆనందిస్తుంది తప్ప ఎవడేం చేయలేరు. వాడి పద్ధతిలోనే వాడిని దెబ్బ కొట్టాలి. మనమేదో ఎవరినో గన్మెన్ పెట్టి స్లీపర్ సెల్ పెట్టి చేస్తే అది అవ్వదు. కాబట్టి డైరెక్ట్ గా మనం కూడా అటాక్ చేద్దాము అని ఈ 10 దేశాలు ఇప్పుడు ఏకమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇరాన్ లీడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్కి ఎక్కువ కసి ఉంది. అట్లాగే లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా చాలా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇలాగా ఇప్పుడు ఇది ట్రంప్కే ప్రాణాంతకంగా యుద్ధం మారిందని చెప్తున్నారు. దీని నుంచి ట్రంప్ ఎలా బయటపడతాడు? ఎందుకంటే అమెరికాలో కూడా 80% ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ పెరిగింది, దాదాపు $4 వచ్చింది. 3.5, 6 ఆ ప్రాంతంలో ఉంది. $4 వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు అమెరికా ప్రజలకి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. అమెరికా సైనికులు కూడా యుద్ధంలో పాల్గొని ఇప్పటికే వాళ్ళు డిక్లేర్ చేసింటే 13 మంది సైనికులు చనిపోయారు, 140 మంది గాయపడ్డారు. కానీ ఇరాన్ ఏమో 200 మంది అమెరికన్ సైనికులు మేము చంపామని ప్రకటిస్తుంది. ఏది నిజమో పక్కన పెడితే వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారమే 13 మంది చనిపోయారు. కాబట్టి ఆ సైనికుల ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇది ట్రంప్ పిచ్చి చేష్టల వల్ల, ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల మేమెందుకు చనిపోవాలి, మా పిల్లలు ఎందుకు చనిపోవాలి అన్నది ప్రజల్లో కూడా అక్కడ వ్యతిరేకత వస్తుంది. ఈ రకంగా ట్రంప్ ని చంపడానికి దేశాల అధ్యక్షులు కావచ్చు, ప్రధానమంత్రులు, అంటే ప్రభుత్వాలే ఇలా ప్లాన్ చేయడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.